హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మీకైతే ఫస్ట్ క్లాస్ అయిన కొబ్బరి రైస్ అంటే కొబ్బరి అన్నం అనమాట. కొబ్బరి అన్నాన్ని ప్రిపేర్ చేసి చూపిస్తానండి. దానికోసం చూడండి, మీకు ఒక అరకిలో రైస్కి ఒక కాయ అండి, ఒక కొబ్బరికాయ చొప్పున వేసుకోండి మీరు. నేనైతే కేజీ రైస్ వేసాను కాబట్టి ఈ 2 కొబ్బరికాయలు అండి ఇలా తీసేసి మిక్సీలో వేసుకొని చక్కగా పేస్ట్లా చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకున్నాను. మీకు కొలత ఏంటంటే అండి, ఒక అర కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ కొలత అండి. అది మీకు పక్కా కొలత. మంచి టేస్ట్గా అయితే మీకు రైస్ అయితే వస్తుంది, చాలా బాగుంటుంది కొబ్బరి అన్నం. ఈరోజు కొబ్బరి అన్నం చికెన్ అయితే మన ఛానల్లో మనమైతే చేసుకొని చూసుకుందాం. ఇప్పుడైతే వేడి వేడి వాటర్ అనమాట. నేనైతే అలా బాగా వేడి చేసిన వాటర్ అయితే దాంట్లో కొబ్బరిలో వేసేసాను అనమాట. ఇప్పుడు మనకు పాలు అయితే ఈజీగా వచ్చేస్తాయన్నమాట. అందువల్ల నేను కొబ్బరి పాలలో వేడి నీళ్ళు పోసాను. వేడి నీళ్ళు పోసి కొబ్బరి పాలు తీసి పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనం కొబ్బరి అన్నం దేంట్లో చేసుకుంటున్నాం, కుక్కర్లో చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు మీరు నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి. టూ టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయినా వేసుకోండి, లేదు మాకు నెయ్యి ఇష్టం లేదంటే ఆయిల్ అయినా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందన్నమాట. దేంట్లో వేసినా నెయ్యి రుచి వేరు కదా. నేనైతే ఆయిల్ వేసానండి, మీరు నెయ్యి వేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే జీడిపప్పులు, ఇదిగోండి జీడిపప్పులు, చెక్క, లవంగా, ఒక స్టార్ పువ్వు, ఒక బే లీవ్ కూడా వేసుకోండి. ఇట్లా మీరు జీడిపప్పుల్ని వీటిని అయితే ఏగనివ్వండి. కొంచెం షాజీరా అంటారు కదా, అదేంటి, అది ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. షాజీరా వేయటం వల్ల మీకు కొబ్బరి అన్నం అయితే, చాలామంది కొబ్బరి అన్నం కాళ్ళు నొప్పులు అలా వస్తూ ఉంటాయంటారు, అరగలేదంటారు, అలా చెప్తూ ఉంటారు కదా. అటువంటి ప్రాబ్లం లేకుండా మీకు షాజీరా అయితే నేను యాడ్ చేస్తున్నాను. షాజీరా వేయటం వల్ల మీకు అనదర్ టేస్ట్ అయితే యాడ్ అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే షాజీరాను కూడా వేసుకొని విధంగా కొంచెం అయితే వేగనివ్వండి. ఆ విధంగా అనమాట. ఆ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి మొత్తాన్ని అయితే ఏగనివ్వండి. చాలా బాగుంటుందండి ఈ కొబ్బరి రైసు. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. మీ ఇంట్లో చిన్న చిన్న కిట్టి పార్టీలు అలా వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మీకు అల్లం వెల్లుల్లి వేసిన కొంచెం అది స్కిప్ అయిందండి వీడియో. అల్లం వెల్లుల్లి మీరు మాత్రం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మనం తీసిన మిల్క్లో నేనైతే ఇప్పుడు నేను పోసే డబ్బాతోనే 2 డబ్బాలు రైస్ వేసుకున్నాను అనమాట. అందుకని ఇప్పుడు 4 డబ్బాల పాలు, చిక్కటి పాలు అయితే 4 డబ్బాలు పోస్తున్నాను అనమాట. 4 డబ్బాలు పోసి ఇంకొక డబ్బా ఎక్స్ట్రా కూడా పోస్తానండి. కొబ్బరి అన్నం ఎప్పుడు కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది అయితే మాత్రం మిస్ అయిందండి వీడియో. కాబట్టి మీరు మనం వేగేటప్పుడు షాజీరా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వేగిన తర్వాత మాత్రమే మొత్తం ఈ మిల్క్ అయితే యాడ్ చేసుకోండి. మిల్క్ ఇప్పుడు 5 గ్లాసులు మిల్క్ అయితే పోసానండి. టోటల్గా ఫుల్గా 5 గ్లాస్ కాదండి, ఇది ½ కిలో డబ్బాది. గొల్లబామ డబ్బా అని ఏదో అంటారు కదండి, ఆ డబ్బా అనమాట. అది మాత్రం ½ కేజీ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. 5 పోసాను అనమాట. అంటే లీటర్ బావు వాటర్ వరకు అయితే పోసేసాను. లీటర్ బావు కాదు, లీటర్ బావు వరకు అయితే పోసాను అనమాట. పోసి ఇప్పుడైతే కొంచెం సాల్ట్, మనకు తగినంత సాల్ట్, పసుపు వేసుకోండి. వేసుకొని ఒక్కటే పొరులు అండి, ఎక్కువ పొరులు రాకూడదు. అట్లా వేడి అవుతుంది అనగానే అదిగోండి ఎక్స్ట్రా ఇంకొకటి పోసాను అనమాట. నేను 4 ఫుల్ పోసిన తర్వాత ఇంకొకటి ఎక్స్ట్రా పోసాను. మనకి చెప్పాను కదా మీకు కొబ్బరి అన్నం ఎప్పుడు కూడా పొడి అయిపోతూ అది డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఒక గ్లాసు ఎక్స్ట్రా దానికంటే ఒకటి ఎక్స్ట్రా పోసేసుకున్నాం కూడా. ఇప్పుడైతే మీరు ఏం చేస్తారంటే కొంచెం అలా వేడి అవ్వగానే వేసేసేయండి. మీరు బాగా పొరలాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే రైస్ వేసి యాడ్ చేసేసుకోండి మీరు. ఇది 2 డబ్బాల రైసు.
మనం డబ్బాకి 1:2 చొప్పున మిల్క్ అయితే పోసుకున్నాం అనమాట. 2 డబ్బాల రైస్కి 5 డబ్బాల వాటర్ అయితే పోసాం అనమాట. అప్పుడే మీకు బాగా ఉడుకుతుందండి. అలా పోసేసి చక్కగా మీరు ఉడకనివ్వండి. మనం సాల్ట్ అన్నీ వేసేసాం కదా, ఇంకా దీంట్లో వేయాల్సిన ఏం లేవండి. ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోతుంది. ఎందుకంటే మన కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మన సాల్ట్ కొంచెం తక్కువైనా కూడా మనకు పర్వాలేదన్నమాట. ఈ విధంగా అయితే మీరు లిడ్ క్లోజ్ చేసేయండి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడైతే మనం పక్క స్టవ్ మీద అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మరి దేంట్లో కర్రీ చేసుకుంటామో ఆ పాన్ అయితే పెట్టుకుందాం. పెట్టుకొని దాంట్లో ఒక 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నామండి. వేసుకొని 5 ఉల్లిపాయలు అండి. ఇవి 5 ఉల్లిపాయలు నేను సన్నగా ఈ విధంగా చాప్ చేశాను. మనకి చికెన్ కర్రీలో ఉల్లిపాయలు వేస్తే, ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేస్తామనుకోండి, మనకు బాగా గుజ్జు వస్తుందన్నమాట కూర చక్కగా. అందువల్ల నేను 5 ఉల్లిపాయలు అయితే వేసానండి చాప్ చేసి. మీరు కూడా 5 ఉల్లిపాయలు అయితే వేసుకోండి. నేను తీసుకుంది కేజీ చికెన్ కూడా నేను ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగిన తర్వాత నేను ఉప్పు వేసి దాన్ని నానబెట్టి పెట్టుకుంటానండి. ఇవన్నీ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా అవి ఉప్పులోనే ఉంటాయండి. ఉప్పు నీళ్ళల్లో ఉంటాయన్నమాట. అప్పుడు మీకు మెత్తగా ఉంటుంది ముక్క. ఇదిగోండి మనకు ఉల్లిపాయలు ఏకటానికి గాను నేనైతే 1 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి. మీకు తప్పకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటూ కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అంత ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరన్నం చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. చక్కగా గెస్ట్లకి మీరు వెరైటీగా పెట్టినట్టుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ రైస్ అండి. మన అమ్మ వాళ్ళు ఎక్కువ కొబ్బరన్నాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు పలావుల కంటే దేనికే ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అటువంటి రైస్ని అయితే మీకు నేను చేసి చూపిస్తున్నాను ఈరోజు. ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాం. మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 3 వరకు వేసుకున్నాము. కరివేపాకు 2 గుప్పుల వరకు అయితే వేసుకున్నాం. నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వేస్తానండి. ఉల్లిపాయలు కరివేపాకు ఎక్కువ వేస్తాను. 1 టేబుల్ స్పూన్నర వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు రైస్ ఎలా ఉందో ఇది వేగుతూ ఉంటుందండి. మన రైస్ని ఒకసారి చూసుకుందాము. చూసారు కదా, పక్క స్టవ్ మీద మనకు రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒక్కసారి మనం స్టవ్ మూత తీసి అటు ఇటు తిప్పేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకోవచ్చండి. రైస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు రెడీ అయిపోయింది. ఇంకా మనం చేసేది ఏం లేదు, రైస్ ఇంకా అంతేనండి అది. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా పక్క స్టవ్ మీద. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ విధంగా మీరు వేగిన తర్వాత చికెన్లో అలా మనం ఉప్పులో నానబెట్టుకున్న చికెన్ ఉంది కదండి, వేసేసేయండి. ఇది కేజీ చికెన్ అండి, ఎగ్జాక్ట్లీ కేజీ చికెన్. మీకు ఉప్పులో నానటం వల్ల మీకు ముక్క తింటుంటే జ్యూసీగా ఉంటుందండి. చక్కగా జ్యూసీగా మీరు ఇట్లా చేతితో ఇలా అంటే ముక్క ఊడిపోతుంది. అంత బాగుంటుందండి. గట్టితనం అయితే ఉండదు, చాలా బాగుంటుంది. ముక్క స్మూత్గా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైనా సరే చికెన్ను ఉప్పులో అయితే నానబెట్టుకోండి. క్లీన్గా కడిగిన తర్వాతే నానబెట్టండి ఉప్పు వేసి. ఇప్పుడైతే మనం చికెన్ వేసేసామండి. చికెన్ని కొంచెం మగ్గనిద్దాము. దానికోసం అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పౌడర్ మసాలా ఇదిగోండి. గసగసాలు, 1 స్టార్ పువ్వు, 1 మరాఠీ మొగ్గ, షాజీరా, లవంగాలు 6 వరకు లవంగాలు, చెక్క ముక్కలు 4. ఈ విధంగా వీటిని మనం ఇట్లా పాన్లో వేయించుకుందామండి. చెక్క సిమ్లో పెట్టుకోండి, స్టవ్ మాడకూడదు. మాడితే మీకు అసలు అది వేసినా కూడా మీరు గరం మసాలా వేస్టేనండి, అసలు టేస్ట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. మీకు కొంచెం హీట్ అయితే సరిపోతుందన్నమాట, వేగనట్టుగా. షాజీరా కూడా మీరు 1 స్పూన్ అయితే వేసుకోండి. కర్రీ మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మొత్తాన్ని వేసిన తర్వాత లాస్ట్లో గసగసాలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాం కదండి, దాని లాస్ట్లో స్టవ్ తీసేసి యాడ్ చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ తీసేసి యాడ్ చేసి ఆ తర్వాత మనం దీన్ని పౌడర్ చేసి మనం పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక్కసారి చికెన్ చూసుకుందాం మనం. చక్కగా చికెన్లో నుంచి వాటర్ అయితే బయటకు వచ్చినాయండి. ఇప్పుడు ధనియాల పౌడరు 1 టేబుల్ స్పూన్నర వేసుకుందామండి. మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసామండి. ఇప్పుడు సాల్ట్ చూసి వేసుకుందాము. ఇందాక 1 స్పూన్ వేసాం, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేసాం.
ఎందుకంటే మనకు పులుసు ఉంటుంది కాబట్టి పులుసులోకి కొంచెం బాగా కావాలన్నమాట. ముక్క బాగా పట్టుకోవాలంటే కొంచెం వేయాలండి ఉప్పు. ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఎప్పుడైనా సరే కొబ్బరి అన్నంలోకి స్పైసీగానే ఉండాలండి పులుసు అనేది. కొబ్బరి అన్నం చికెన్ పులుసు అయితే మీకు నేను చేసి చూపిస్తున్నానండి. అదిరిపోయే టేస్ట్ అయితే ఉంటుంది. ఎక్సలెంట్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. బ్యాచిలర్స్ కానీ మీ బ్యాచిలర్స్ కూడా అండి ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ తెచ్చుకొని అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం చక్కగా చేసుకోవచ్చు అండి. మనం బయట అన్ని కొనుక్కొని తినేపోతుంది. ఫ్రైడ్ రైస్లో అవి కొనుక్కొని తింటూ ఉంటారు కదా బ్యాచిలర్స్. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకోండి. ఇప్పుడైతే బాగా మగ్గిన తర్వాత నేనైతే వేడి నీళ్ళు పోస్తున్నానండి కర్రీలో. మనకు తొందరగా ప్రిపేర్ అయిపోతుంది వేడి నీళ్ళు పోయటం వల్ల కర్రీలో. ఒక 2 గ్లాసులు నర వరకు వేడి నీళ్ళు పోస్తానండి. అంటే ఒక 1/2 లీటర్ వరకు పోసాను అనుకోండి. ఒక 1/2 లీటరు 1/2 లీటర్ పోసి ఇంకో గ్లాస్ కూడా పోసుకోవచ్చండి. ఎందుకంటే మనకి కొబ్బరి అన్నంలోకి పులుసు అయితే ఉండాలండి. పులుసు లేనిదే మీకు అది తినలేమండి. కొబ్బరి అన్నము ఎక్కువ పులుసు అయితే ఉండాలి. ఉల్లిపాయలు కూడా కర్రీలు ఎక్కువ వేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా చికెన్లో మీరు కొబ్బరి అన్నం చేసేటప్పుడు ఇది కొండ గుర్తు అనమాట. ఇప్పుడైతే మనకు కర్రీ ఉడికిపోయిందండి. కొంచెం మనం చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసేసాము. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా ఈ విధంగా వేసేసుకోండి. ఇందాక కొత్తిమీర వేసామండి, ఇప్పుడు కూడా గుప్పుడు కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, కొబ్బరి అన్నం చికెన్ ఈజీగా మనం తయారు చేసుకున్నామండి. మీరు కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోండి. మీకు నచ్చిందే అనుకుంటున్నాను. ఇంత ఈజీగా ఇంత కమ్మటి రైసు మనకి ట్రెడిషనల్ రైస్ అని అనుకోవచ్చండి. ఇది కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పలావు వాటికంటే ఐరన్ పడకుండా ఇటువంటి రైస్ని అయితే మనం గెస్ట్లకి స్పీడ్గా మనం చేసి పెట్టేయచ్చండి. గెస్ట్ని అక్కడ కూర్చోబెట్టి దీన్ని చేసేసి మనం చక్కగా పెట్టేయచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఒక ఎగ్ అయితే నేను చక్కగా మిరియాల పొడి వేసి ఎగ్ వేయించుకొని దాంట్లో అయితే నేను సర్వ్ చేశానండి. చికెన్ కర్రీ ఎగ్ సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసుకోండి. చాలా అద్దరిపోయే టేస్ట్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో చక్కగా మ్యాంగోస్ కోసానండి. ఉల్లిపాయ చట్నీ అనమాట. చట్నీ అంటే మనం పెరుగు చట్నీ కూడా తయారు చేశానమాట. సూపర్ టేస్ట్గా ఉండే కొబ్బరి అన్నం చికెన్. మరి మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకుంటారా? ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా అయితే ఈ విధంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కొంచెం లైక్ చేసి, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చక్కగా మీరు వీడియోని చూసి మీరు కూడా చేసుకోండి. ఎవరైనా బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ తప్పకుండా ఫాలో అవ్వండి ఈ వీడియోని. ఇలా మంచి మంచి కర్రీస్ కోసం, ఇలా ఫాస్ట్గా చేసుకున్న రైస్ కోసం, ఇలా ఫాస్ట్గా అయ్యే కర్రీస్ కోసం కానీ మీరు నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇదిగోండి చక్కగా మీకు చూసారు కదా ఏ విధంగా నేను పెట్టానో. మ్యాంగో, కొబ్బరన్నం, ఎగ్, చికెన్ కర్రీ, పెరుగు చట్నీ, రైతా. అదిగోండి రైతా కూడా చేశాను. ఇంకెందుకంటే ఆలస్యం, బాగుంది కదా. మీరు కూడా లంచ్ని ఎవరైనా వచ్చినప్పుడు చుట్టాలు కానీ ఫాస్ట్గా ఇలా తయారు చేసుకొని చక్కగా పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.